ప్రతిసారి ఇలాగే ఈసారి కూడా పరిగిస్తున్నాను అనుకున్నారా? కాదండి, ప్రశాంతంగా ముందుగానే బయలుదేరాం ఇరుముడికి. చూడాలి 10 minutes ఉంది, మధ్యలో చిన్న పని ఉంది. ఆ పని చూసుకొని ఆ పని అయిపోతే వెంటనే ఇంకా హాల్కి వెళ్ళిపోవడమే. ఆ పని ఎంతసేపు పడుతుంది అనేది తెలియదు, చూద్దాం. ఎలా ఉంది నా డ్రెస్? బాగానే ఉందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇరుముడి మూవీ రివ్యూ ఇవ్వడానికి వచ్చేసాను. ఇరుముడి మూవీ చూశాను, నాకైతే ఓకే నచ్చింది. దీనిలో కొన్ని కన్వీనియన్స్ రైటింగ్స్ ఉంటాయన్నమాట. అంటే డైరెక్టర్ నచ్చినట్టు రాసుకోవడం, డైరెక్టర్ నచ్చినట్టు తీయడం అనమాట. దానిలో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఊరు ఉంటే దానిలో ఖచ్చితంగా పోలీసులు ఉంటారు. పోలీసులు వస్తారు, ఎవరైనా చనిపోతే దాన్ని ఎంక్వైరీ చేస్తారు. లేదు ఎంక్వైరీ చేయకపోయినా కనీసం చచ్చిపోయారు అని చెప్పి ఎవరి బాడీ ఏంటనే తెలియడానికైనా వస్తారు. ఇక్కడ ఈ సినిమాలో అలాంటివి ఏం జరగనమాట. వాళ్ళు ఊరు వాళ్ళే చూసుకొని ఈ అమ్మాయి అని చెప్పి డిసైడ్ వాళ్ళే తీసుకెళ్ళి వాళ్ళే కాల్ చేసుకుంటారు. వాళ్ళే కేసులు గీసులు ఏం మ్యాటర్, ఓన్లీ హీరోనే అన్ని సాల్వ్ చేస్తాడనమాట. ఈ పాయింట్ చాలా దారుణంగా ఉంటుంది గైస్. మిగతా అన్ని పాయింట్లు అన్నింటిలో బాగుంటుంది. అంటే రవితేజ గారి ఫైటింగ్ కానీ, తను వేరే అమ్మాయిల కోసం నిలబడడం కానీ, వేరే ఆడపిల్లలు తన కూతుళ్ళు అనుకోవడం కానీ అవన్నీ బాగుంటాయి. బట్ ఒక పాయింట్లో అనిపిస్తుంది, అసలు ఒకసారి నా పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేసి కనీసం దానిలో ఎవరు విలను ఎవరు ఏంటి అనేది కనుక్కుంటున్నారా? జస్ట్ అలా చూపించుంటే బాగుండేది. ఇంకా మోర్ ఓవర్ విలన్ డబ్బింగ్ అనమాట. విలన్ డబ్బింగ్ కూడా మీకు కొంతమందికి ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కట్లేదని నా ఫీలింగ్. అసలు మాకైతే వాయిస్ ఓవర్కి డబ్బింగ్కి సీరియస్నెస్ యాక్టింగే అనిపించలేదు. కానీ విలన్ పక్కన ఇంకో సైడ్ క్యారెక్టర్ విలన్ లాగా నటించింది, విలన్ లాగే అనిపించింది కూడా. తను బాగా చేసింది, ఒక లేడీ క్యారెక్టర్ అనమాట, చాలా బాగా చేసింది. ఇంకా మోర్ ఓవర్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, కొంతమంది అన్ఎక్స్పెక్టెడ్గా చేంజ్ ఓవర్ ఉన్నా కూడా వాళ్ళు బాగున్నారు. వాళ్ళ యాక్టింగ్ కూడా వాళ్ళకి ఆ తగ్గట్టు న్యాయం జరిగింది. మీకు ట్విస్ట్లు అన్నీ బాగున్నాయి, బట్ సెకండ్ హాఫ్లో కొంచెం చాలా ల్యాగ్ అనిపిస్తుంది. లాస్ట్లో అయితే లాస్ట్ 20 minutes చాలా ల్యాగ్ ఉంటుంది. ఇంకా ఎమోషన్ కనెక్ట్ అవ్వాలని చాలామంది అనుకున్నా కూడా అంత ఎమోషన్ అనిపించదు, కనెక్ట్ అవ్వేంత ఎమోషన్ ఏమి ఉండదు. మీకు చెప్పే కదా, సినిమా చూసేటప్పుడు అంతా ఫస్ట్ హాఫ్ అంతా భలే వెళ్తుంది సినిమా, చాలా బాగుంది అనుకునే లోపల సెకండ్ హాఫ్ నుంచి ఏంట్రా ఇది, ఎందుకు ఇంత ల్యాగు, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామనే ఫీలింగ్ కలుగుతుంది లాస్ట్లో. అంటే ఒక పాయింట్ని చాలా లాగాడు అనమాట సింపుల్గా. ఆ ఒక పాయింట్ వల్ల చాలా సినిమా ఎక్కువసేపు ఒక 30 minutes ఎక్స్టెండ్ అవుతుంది. లేదంటే ఆ పాయింట్ కనుక తెలిస్తే ముందే అయిపోతుంది అనమాట సినిమా. ఇలా కొన్ని కన్వీనియన్స్ రైటింగ్స్ ఉంటాయి. సో ఆ ఒక్కటి మారితే చాలు. బట్ ఓవరాల్ సినిమా గుడ్. అండ్ పాట విషయం కోసం ఇంకా పాట చెప్పక్కర్లేదు, అది పనిగా పెట్టుకొని సినిమాలో పెట్టించి మరి డాన్సులు గిన్సులు అన్నీ చేస్తున్నారు జనాలు. అది మటుకు ఇంకా నెక్స్ట్ లెవెల్. రవితేజ అన్న సూపర్గా సెట్ అయిపోయాడు. అసలు మెయిన్ దీనిలో రవితేజ గారు లేకపోతే సినిమా లేదు. రవితేజ గారే మెయిన్, రవితేజ గారి క్యారెక్టర్ మెయిన్. రవితేజ గారి క్యారెక్టర్ పక్కన పెట్టేస్తే ఆయన దానిలో యాప్ట్గా సెట్ అయ్యాడు, అది మెయిన్. మిగతా అన్ని అందరు రోల్స్ వాళ్ళు బాగానే చేశారు, పర్లేదు, ఓకే అనిపించింది. కొన్ని పాయింట్స్ మీరు చూసిన తర్వాత మీకు ఏమైనా పాయింట్ నచ్చకపోతే కామెంట్ చేయండి. నాకు మ్యూజిక్ కూడా అంత అనిపించలేదు, మ్యూజిక్ కూడా ఓకే. ఇంకా సాంగ్స్ పర్లేదు, కానీ మ్యూజిక్ బీజిఎం మటుకు అంత ఓవర్ అనిపించదు, ఓకే అనిపిస్తుంది. ఇంకా షూటింగ్ స్పాట్స్ వచ్చేసి అంటే మీకు ఇక్కడ సెట్ చేసినట్టు అనిపిస్తుంది, అంతా విలేజ్లో బాగా తీసారనిపిస్తుంది. చూపించేది కూడా బాగా తీస్తారు, కెమెరా యాంగిల్స్ కూడా, ఫైటింగ్స్ జరిగేటప్పుడు కానీ అంతా అవన్నీ బాగుంటాయి. బట్ మీకు రైటింగ్లోనే ప్రాబ్లం, అంటే మీరు డైరెక్ట్ చేసేటప్పుడు లాస్ట్లో రైటింగ్లోనే ప్రాబ్లం అనిపిస్తుంది. ఆ ఒక్క కొన్ని తీసేస్తే మీతో అంత సినిమా బాగా చూడొచ్చు. ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూడొచ్చు తప్పకుండా. నేను సజెస్ట్ చేస్తాను ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూడమని. దట్స్ ఆల్ గైస్, బై బై.